అధ్యక్ష నా కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆయన నోట్లో నుంచి మాటలు వస్తూ ఉంటే నిజంగా చాలా చాలా అన్యాయస్తుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, నా మీద కేసులు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. నా మీద కేసులు వచ్చింది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర రెడ్డి గారు ఆనరబుల్ మ్యాన్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. అయినా కూడా అధికారంలో ఉన్న సోనియా గాంధీతో పోరాటం చేయడానికి నేను వెనకడుగు వేయాల. మీ మాదిరి నేను కోర్టులకు వెళ్ళి కోర్టులలో నా మీద విచారణ చేయొద్దండి అని చెప్పి స్టే తెచ్చుకోలేదు. నేను మీ మాదిరి అధ్యక్ష నా గురించి మంత్రులతో మాట్లాడిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంతకుముందు నరేంద్ర గారి దగ్గర నుంచి ఉమా దగ్గర వరకు మాట్లాడారు. అచ్చెయ్య నాయుడు దగ్గర నుంచి ప్రతి మంత్రి టైం తీసుకొని నా గురించి తిట్టించే కార్యక్రమం చేశారు. ఒకటి అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను, 1978లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు. ఇవాళ ఆయన ఆస్తి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా.